శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈరోజు మనం శ్రీ శంకరులు రచించిన కళ్యాణ వృష్టి స్తవంలోని 5-6 శ్లోకాలు అర్థసహితంగా నేర్చుకుందాం. సర్వజ్ఞతాం సదపి వాక్పటుతాం ప్రసూతే దేవిత్వదంఘ్రి సరసీరుహయోః ప్రణామః. కించత్ స్ఫురన్మకుటముజ్వలమాతపత్రం ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి. ఓ దేవి, నీ పాదపద్మములకు ఒక్కసారి భక్తితో నమస్కరించినంత మాత్రాన నీ భక్తుడికి సర్వజ్ఞత్వము ఏర్పడి సభలలో ధారాళంగా మాట్లాడే వాక్చాతుర్యము లభిస్తుంది. అంతేకాక మెరిసే కిరీటము, ఉజ్వలమైన శ్వేత ఛత్రము, 2 పక్కలా వింజామరలు, విశాలమైన ఈ భూమిని పాలించే రాజ్యాధికారము కూడా అతనికి అమ్మ ఇస్తుంది. కల్పద్రుమైరభిమత ప్రతిపాదనేషు కారుణ్యవారిధిభిరంభ భవత్కటాక్షైః ఆలోకయత్ త్రిపుర సుందరి మామనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం. ఓ త్రిపుర సుందరీ మాత, అభీష్టాలను నెరవేర్చటములో కల్పవృక్షములే అనదగిన నీ కరుణా కటాక్షాలతో నీ మీదే ఆశలు పెట్టుకున్న ఈ నీ భక్తుణ్ణి ఒక్కసారి చూడమ్మా అని ప్రార్థిస్తున్నారు శ్రీ శంకరులు. శ్రీమాత్రే నమః.